హల్లెలూయా. ఈరోజు మరి ఆఖరి కూడిక, ఇది 7వ వారం అన్నమాట. ఈ 7 వారాల కూడిక మరి ఎందుకు వారు ఏర్పాటు చేసుకున్నారనేది మనం ఆఖరిలో వారి కుటుంబీకుల నుండి సాక్ష్యాన్ని విందాం. అయితే ఈ 7 వారాల్లో 4 వారాలు ప్రాముఖ్యంగా దానియేలు గ్రంథం గురించి కొన్ని విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి కానీ కొన్ని విషయాలు మాత్రమే మనం నేర్చుకున్నాం దానియేలు గ్రంథం నుండి. మరి మీలో మరి ఎంతమందికి గుర్తున్నాయో గుర్తులేదో నాకు తెలియదు, కానీ 4 విషయాలు, ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దానియేలు గ్రంథం నుండి మనం నేర్చుకున్నాం. స్తోత్రం చెప్పండి. 4 విషయాలు దానియేలు గ్రంథంలో చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నిటిలో ప్రభు మనకు అందించినటువంటి 4 విశేషమైనటువంటి మాటలు మీకు అందించడం జరిగింది. అయితే ఈ రాత్రి మరి ఒక విషయాన్ని నేను చెప్పి ఈ సమయాన్ని దైవజనురాలకు అప్పగించాలని నేను ఆశపడుతున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దానియేలు గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో ఈరోజు చెప్పబడుతున్నటువంటి ఒక విషయాన్ని, ఒక మాటను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు తన బిడ్డలకు ఏ విధమైనటువంటి ఆధిక్యత, ఏ విధమైనటువంటి గౌరవం, ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత దేవుడిస్తాడనేది మనం దానియేలు గ్రంథాన్ని చదివినప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటే ఏం జరుగుద్దనే విషయం మీద ఎవరికి అవగాహన లేదు. ఏం లేదు? అవగాహన లేదు. అవగాహన లేని కారణం చేత ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటే ఏం జరుగుతుందనేటువంటి విషయం మీద అవగాహన లేని వారికి ఆయన దగ్గరికి రావాలన్న ఆశ కలగట్లేదు, ఆయనతో ఉండాలన్న మనసు కలగట్లేదు. ఎందుకంటే ఆయన ద్వారా ఏం కలుగుతుందనే విషయం ఇప్పటికీ 199 మందికి సరిగ్గా తెలియదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమిస్తాడనే విషయం కూడా ఎవరికి తెలియట్లేదు. బయట వారి సంగతి పక్కన పెడితే మందిరంలో ఉన్న వారికే తెలియట్లేదు. ఇది విచిత్రం. శైలేష్, మందిరంలో ఉన్న వారిని, బయట ఉన్న వారిని పక్కన పెడితే అసలు మందిరంలో ఉన్న వారికే తెలియట్లేదు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకి ఏం లభిస్తుందనే విషయం తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు అని అంటే వారు వినట్లేదు. ఏంటం రేపుక, ఎందుకు తెలియట్లేదు అంటే వినట్లేదు. ఎందుకు వినట్లేదు అంటే వాళ్ళకి ఇష్టం లేదు. దగ్గరయ్య గారు, ఎందుకు వినట్లేదు అని అంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు ఇష్టం లేదు? వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదు అని అంటే, దేవుడు అంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు అని అంటే, దేహంలో దురాత్మ లేని వారు, దేహంలో దురాత్మ సంబంధిత క్రియలు లేని వారు దేవుడు అంటే ఇష్టపడతారు. లేని వారు టీవీ అంటే ఇష్టపడతారు. ఏంటది? అందుకని టీవీ ఎదురుగుండా ఒక 5 గంటలైనా కదలకుండా, మెదలకుండా, అవసరమైతే నోటి నుంచి సొల్లన్నా కారుతారు తప్ప నోరు మాత్రం ముయ్యరు. హల్లెలూయా. ఈ కాలంలో ఏంటిది, ఆక్సిజన్ తగ్గిపోయినప్పుడు చేపలు పైకి నోరెట్టి ఇలా అంటే చూసారు ఎవరైనా? హల్లెలూయా. ఆ తల్లి గారు నవ్వుతున్నారు. మీరు ఎప్పుడైనా అన్నారా? హల్లెలూయా. అలాగా టీవీ ఎదురుగుండా ఇలా నోరు చాపుకుంటారన్నమాట. ఆ ఏగలు వెళ్ళిపోని, దోమలు వెళ్ళిపోని, ఆ బల్లి వెళ్ళిపోని, ఇంకా అసలు తెలియదు అనమాట. అంటే ఎందుకు వాళ్ళు అంత మైమరిచిపోయారంటే, టీవీ అంటే ఇష్టం. ఏదంటే అందుకనే అందులో వచ్చి ప్రతి డైలాగ్ ఎక్కడికి ఇక్కడికి ఎక్కిపోద్ది అన్నమాట.
మొన్న పాట వచ్చింది కదా మన చిరంజీవి గారి సినిమా టాగు, ఏం పట్టది, కొడితే కొట్టాలరా, అది చిన్నపిల్లలకు కూడా వచ్చు. హల్లెలూయా. చిన్నపిల్లలు కూడా ఆ పాట ఎవరైనా ఎత్తితే వీడు పక్కన డాన్స్ వేసేయటమో తర్వాత పదాన్ని అందించుకోవడమో జరుగుతారు. ఎందుకంటే ఇష్టంతో చూశారు కాబట్టి, దేంతో ఇష్టంతో చూశారు కాబట్టి అది జస్ట్ ఒక మాట చూసినా అది మన మనసులో ఉండిపోతుంది. దాని మ్యూజిక్ ఎక్కడ వినపడినా మన కాలు ఆటోమేటిక్గా ఆడేస్తూ ఉంటుంది. అది ఇష్టం మనకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే చాలా మంది అసలు వాస్తవానికి రోజుకి 2 సార్లు తినాలి. రోజుకి ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం 2 పూటలు భోజనం చేయాలి. కానీ తిండి అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కొంతమంది, అందరు కాదు కొంతమంది. వీళ్ళకి సమయం సందర్భం ఏమి ఉండదు అమ్మా, వాళ్ళకి ఇష్టం అది. కాబట్టి సమయం సందర్భం ఉండదు. పొద్దుట లేచినట్టు తినేసేవాళ్ళు ఉంటారు, మళ్ళీ 10 గంటలకు తినేసేవాళ్ళు ఉంటారు, మళ్ళీ 1 గంటకి తినేసేవాళ్ళు ఉంటారు. కుదిరితే మధ్యాహ్నం మన సాయంకాలం తినేసేవాళ్ళు కూడా. అంటే ఇష్టం వాళ్ళకి, తప్పేం లేదు ఇందులో. హల్లెలూయా. ఇష్టమైతే ఎన్నిసార్లు అయినా తింటాడు. మాట్లాడరేంటి? ఇష్టమైతే ఎన్నిసార్లు అయినా తింటాడు. కష్టమైతే ఒకసారి కూడా తినరు. ఎందుకు అంటే అది కష్టం, అది ఇష్టం లేదు కాబట్టి అది అంత రుచికరమైన తినరు. ఇలాగా వస్త్రం మీద ప్రేమ ఎక్కువ, వస్త్రాల మీద చాలా ప్రేమ ఎక్కువ. అందుచేత వస్త్రాలు కొనటానికి వెళ్ళినప్పుడు ఉదయం 10 గంటలకు వెళ్తారు. ఎన్ని గంటలకి? 10 గంటలకు వెళ్తారు. సాయంకాలం 6, 7, 8 అవుతుంది. కుళాయిలు వస్తాయని ఆలోచన రాదు. మా ఆయన ఇంటికి వస్తాడని ఆలోచన, బస్సు వెళ్ళిపోద్దేమో ఆలోచన, చీకటిపోతుందేమో ఆలోచన రాదు అసలు. అందులో మునిగిపోయి తేలిపోయి అక్కడే విహారయాత్ర విహరిస్తూ ఉంటారన్నమాట. స్తోత్రం చెప్పండి. కొనేది ఎన్నిసార్లు అనుకున్నారు? ఇవన్నీ మనకు తెలుసు. అలాగే బంగారం, ఇది కొనటానికి వెళ్ళినప్పుడు కూడా చాలా సమయం పట్టేస్తారు. నేను ఎందుకు చెప్తున్నానండి ఇవన్నీ ఇష్టాలు గనక మనకి, మన ఇష్టం గనక, మనకు నచ్చినది గనక ఎంత సమయమైనా అయిపోయి, తుఫాను వచ్చేయని, సుడిగాలు వచ్చేయని, ఎండ మండిపోని, కాలిపోని, ఏమి మనకి అనవసరము. మనకు ఇష్టమైంది మనం కొనుక్కునేదాకా, ఇష్టమైనది మనం సంపాదించుకునేదాకా, ఇష్టమైన దానికోసం అవసరమైతే రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు, 4 రోజులైనా సరే దానికోసం మనం ఎదురు చూస్తాము. కష్టమైన దాని దగ్గర 1 గంట ఎక్కువ ఉండలేము, 1 గంట కదా 1 నిమిషం ఎక్కువ ఉండలేము. ఈరోజు ఏది కష్టం ఏది ఇష్టం అని కనుక మనం పరిశీలన చేస్తే, బంధువులు కష్టం అంటే కష్టం కాదు, బంధువులు అంటే బాగా తీపి ఎక్కువ. బంధువులంటే కష్టంలో ఆదుకోకపోయినా సరే, మన మీద నిందలేసినా సరే, మన గురించి చెడుగా చెప్పినా సరే, బంధువులంటే తీపి ఎక్కువ. కాబట్టి బంధువులకి సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. స్తోత్రం చెప్పండి. వస్త్రాలంటే ప్రేమ ఎక్కువ కాబట్టి వస్త్రాలకు కూడా సమయాన్ని కేటాయించడం. ఆహారం అంటే ఇష్టం అన్నమాట, దానికి కూడా సమయాన్ని కేటాయించడం. అలాగే వినోద కార్యక్రమాలు, సినిమాలు, సీరియల్ కానీ ఇష్టం కాబట్టి దానికి సమయాన్ని కేటాయించడం. ఇవన్నీ కూడా మనకి ఇష్టమైనవి కనుక మనం చేస్తున్నాం. దేవుని మాటలు, దేవుని వాక్యము మనకిష్టమైనది అవ్వట్లేదు. స్తోత్రం చెప్పండి. ఎందుకు అవ్వట్లేదంటే దాని గురించి పూర్తిగా తెలుసుకునే అంత అవసరము ఈనాటి ప్రజలకు లేదు. పూర్తిగా తెలుసుకునే అంత ఖాళీ కూడా ప్రజలకి లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒకసారి ఒక ఆవిడ అంటుంది, అయ్యా ఈరోజు కొంచెం వాక్యం త్వరగా ముగించేయండి
అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అన్నది. ఎక్కడికి వెళ్ళాలన్నది? ఇంటికి వెళ్ళాలి అర్జెంటుగాను, వాక్యం ముగించేయండి అయ్యా అన్న. అమ్మా ఏమన్నా పని ఉందమ్మా అని అడిగింది. ఏమి లేదయ్యా, కుళాయిలు వస్తాయి, కొండలు ఉన్నాయి తోమాలి. ఏమున్నాయి? కొండలు ఉన్నాయి, కుళాయిలు వచ్చే టైం ఇది, గోవా వెళ్ళి ఆ కొండలు తోమాలయ్యా, గమ్మును ముగించేయండి. ఎందుకు ఎన్ని కొండలు ఉన్నాయా అని చూస్తే ఆవిడికి భర్త లేడు, పిల్లలు లేరు, ఒకతే ఆమె. హల్లెలూయా. 2 కొండలు, ఒక 2 కొండలు, ఒక గిన్నె, ఇప్పుడు 5 కొండలు అనుకోండి. హల్లెలూయా. ఎంత టైం పడితే ఎంత టైం పడితే తక్కువ టైమే. తక్కువ టైం అంటే 1 గంట ఏమా? 2 నిమిషాలు అని చెప్పొచ్చు కదా. తక్కువ టైం మళ్ళీ అంత ఐటమ్ ఎందుకు? దేవుని స్తోత్రం కలుగుతుంది. పోనీ ఎన్ని నీళ్ళు పడతాయి? 1 డ్రమ్ నీళ్ళు పడతాయా? ఓ బకెట్ నీళ్ళు పడతాయి. హల్లెలూయా. ఓ బకెట్ నీళ్ళకి ఒక 5 నిమిషాల పనికి వాక్యము ముగించేయాలని. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఎంతవరకు సమంజసం అంటే అది పెద్ద పనేం కాదు మీకు. మీరు చూడండి, 500 మందికి వండే పాత్రలు చిటికలో కడిగేసి ఆరేసేస్తారు. మీరు అంత సామర్థ్యం ఉంది మీకు. మేమంటే మట్టితో తయారయ్యాం కానీ పురుషులు, మీరు ఎముకలతో తయారయ్యారు, చాలా బలం ఎక్కువ. ఉదయం నుంచి సాయంకాలం ఎక్సర్సైజ్ చేస్తారేమో, ఈ గుప్పుళ్ళు ఈ ఎముకలన్నీ బాగా బలంగా ఉంటాయి. మా అయితే సున్నితం, ఊరికి ఇరిగిపోతాయి. మీరు కొడితే మాత్రం పగిలిపోతుంది. మా మరి ఎక్సర్సైజ్ చేసి ఉంటారు కదా, మీ చేతులు, ఏళ్ళు, కాళ్ళు అత్తమానం ఇలాగా అదేంటిది బట్టలు జాడిస్తూ ఉంటారు కదా, అందుకని ఫుల్గా ఎక్సర్సైజ్ అవుతాయి అన్నమాట మీ చేతులు, కాళ్ళు. పైగానేమో మిమ్మల్ని దేవుడు ఎముకతో తయారు చేసేది, మమ్మల్ని ఏమో మట్టితో తయారు చేసేది. మేము బాగా సున్నితం, బాధ వస్తే కరిగిపోతాం, మీరు కరగరు. హల్లెలూయా. మీరు ఏమైపోతారంటే బిగిసిపోతారు. ఎముక నీటిలో అయితే కరిగిపోద్దండి దగ్గర గారు, కరగదు. హల్లెలూయా. ఇంకోటి చెప్పినా, అసలు మనిషి చనిపోయిన తర్వాత భూమిలో పడితే శరీర అవయవాలన్నీ మట్టిలో కలిసిపోతాయి, కానీ ఎముక మాత్రం కలదాం. హల్లెలూయా. కలదాం. ఒక ఎముక ఉందంటే దేవుని కలదాం, దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? ఒక ఎముక ఉందనుకో, బంధువులతోనూ కలదాం, భర్తతోనూ కలదాం, ఇరుగు పొరుగు వారితోనూ కలదాం. ఇది సెపరేట్ ఎముక. హల్లెలూయా. దేనితోనూ కలదాం. మరి అటువంటి ఎముకలు కూడా ఉంటాయి. ఉండవా? మాట్లాడలేదు మీరు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. 500 మందికి వండాలంటే మీరు నిజంగా మనసు పెడితే నాకు తెలిసి ఒక 2 గంటలు చాలు. వండేయటం, కడిగేయటం, అక్కడ వేసేయటం, అసలు వంట జరిగిందా అని కూడా తెలియకుండా చేయగల సామర్థ్యం మీకు ఉంది. కానీ అది ఇష్టముతోనైతేనే జరుగుతుంది. ఏంటది? ఆ పని నేను చేసుకుంటాను అది ఎంత అనుకుంటేనే మీరు చేస్తారో చేయగలుగురు. లేకపోతే 2 వండి పెడతాం కష్టం. ఎవరికి? 2 వండి పెడతాం కష్టం, 1 వండి పెడతాం కష్టం. హల్లెలూయా. హల్లెలూయా. సరే ఒక విషయాన్ని మీరు గమనించారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేనంటే, దేవుడి మీద అవగాహన కలిగి ఉంటే మీ ఇష్టం దేని మీదకి వెళ్దాం. ఇంకా తిండి మీదకి వెళ్దాం, వస్త్రం మీదకి వెళ్దాం, సినిమాలు సీరియల్ మీదకి వెళ్దాం, అందమైన గృహాలు కట్టుకోవాలనేటువంటి ఆశ ఆలోచన ఉండదు. నేను ఎక్కువ సంపాదించాలని ఆరాటం ఉండదు. ఏముంటదయ్యా నీకనంటే దేవుని మాటలు వినాలి. అసలు దేవుడు నా కోసం ఏం చెప్తున్నాడు ఆరాటమే నీలో ఎక్కువగా కనపడద్దు. స్తోత్రం చెప్పండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఇంటికి వస్తే మార్తమ్మేమో పనిచేసేదంట, మరి గారేమో యేసయ్య పాదాలు పట్టుకుని అక్కడే ఉండిపోయేది. ప్రభు ఇంకేంటి అని అర్థమాని అడుగుతూనే ఉండేదంట ప్రభుని. అంటే అంత ఇష్టము, అంత ప్రేమ
అంత వాక్యము ఆమెకు కావలసినటువంటి అవసరం ఏర్పడిందని అంటే ఆమె వాక్యమును ఇష్టపడింది. అంటే యేసయ్యను తెలుసుకోవడం ఆమెకు చాలా ఇష్టం. స్తోత్రం కలుగును కాదు. అందుకని యేసయ్య పాదాలు పట్టుకుని వదిలేదు కాదా. ఈరోజు ఎందుకు ఇష్టం కలుగుతలేదు అని అంటే ఖచ్చితంగా ఈరోజు చాలా మందికి అర్థం కావట్లా, తెలుసుకోవాలన్న ఆతురత కలగట్లా, అసలు ఏం జరుగుతుందన్న ఆలోచన కూడా కలగట్లేదు. అందుచేత చాలా మంది ప్రార్థనకు వస్తూనే ప్రార్థనలో ఉంటూనే ప్రార్థనలు పెట్టించుకుంటూనే బలహీనలు అయిపోతున్నారు. కానీ ఈ రీతిగా ప్రార్థనా పరులు ఉంటారని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. ప్రార్థనా పరుల యొక్క జీవితాన్ని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే ప్రార్థనా పరుల జీవితాన్ని దేవుడు ఎప్పుడు కూడా అంత ఎత్తులో పెట్టాడు. ఎంత ఎత్తులో? అంత ఎత్తులో పెట్టాడు. ప్రార్థనా పరుల జీవితం చూడండి, ఒక ఉన్నత స్థాయిలో ఉంటే ప్రార్థన చేయలేని వారి జీవితం పతన స్థాయిలో కనపడుతుంది పరిశుద్ధ గ్రంథంలో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు 2 మాటలు చెప్తాను, 3 విషయాలు చెప్తాను. 3 విషయాలు చెప్పి మరి పాస్టర్ గారికి సమయాన్ని అప్పగిస్తాను. జాగ్రత్తగా వినండి. 2 వర్తమానాలు 1 గంట అయిపోతాయి, ఎక్కువసేపు ఉండవు. 2 వర్తమానాలు అన్నానని మీరు ఇప్పుడే మనసులో కలవరాలు పెట్టుకోకండి. స్తోత్రం చెప్పండి. లాజర్ గారు కూడా చక్కని విందుని ఏర్పాటు చేశారు. ఏదేమైనప్పటికీ అవన్నీ సంతృప్తిగా మనం తిని సంతోషంగా మనం వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. జాగ్రత్తగా చూడండి. మీరు ప్రార్థన చేసేవారా చేయనివారా? ఒకవేళ మీరు ప్రార్థన చేసేవారైతే మీ యొక్క పరిస్థితి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? ఒకవేళ ప్రార్థన చేయకపోతే జాగ్రత్తగా చూడండి, మీరు ఏ స్థితిలో ఉంటారనేది మన అందరికి అర్థమైపోయిన విషయం. అసలు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని 3 విషయాలు చెప్తాను. 3 విషయాలు చెప్తాను. చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46 నుంచి 48 వచ్చిన టకటక చదవాలి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46 నుండి 48 వచ్చినారు. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి వినండి జాగ్రత్తగా వినండి. అంతటా రాజగు బబులోను రాజగు నెబుకద్నెజరు దానియేలు అనేటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తికి సాష్టాంగ నమస్కారం అంటే తెలుసు కదా, ఇంకో కాలు మీద పడిపోవటం అంతే. ఇలాగా కాలు మీద పడిపోవటం సాష్టాంగ నమస్కారం అంటారు. వినాలి ఈ మాట మీరు జాగ్రత్తగా. ఒక రాజు చూడండి, బబులోను రాజు అంటే ఆషామాషి కాదు, అయినటువంటి ఒక వ్యక్తి, బందీగా తీసుకురాబడినటువంటి ఒక వ్యక్తి. చూడండి, యెరూషలేమును చుట్టుముట్టి యెరూషలేములో ఉన్నదంతటినీ కూడా దోచుకుని అందులో యవనస్తులను కూడా తీసుకొచ్చినటువంటి ఆ పరిస్థితుల్లో దానియేలు కూడా ఉన్నాడు. ఒక చెరసాల బందీగా తీసుకురాబడినటువంటి దానియేలుకు ఆ నెబుకద్నెజరు రాజు, బబులోను రాజు సాష్టాంగ నమస్కారం పడి పూజిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? పూజించి నైవేద్య ధూపములు దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ జాగ్రత్తగా మీరు వినాలి. ఇప్పుడు రాజు ఒక సాధారణమైన వ్యక్తిని పూజిస్తాడా? ఒక సాధారణమైన వ్యక్తి రాజును పూజిస్తాడా? చెప్పండి, చెప్పాలి మీరు. ఇప్పుడు ఒక అధికారి ఉన్నాడు, అధికారికి మనం నమస్కారం చేస్తాం, అధికారి మనకు చేస్తాడా? మనమే అధికారికి నమస్కారం చేయాలి. ఇప్పుడు అధికారి దగ్గర మనం చేతులు కట్టుకోవాలా? అధికారి మన దగ్గర చేతులు కట్టుకుంటాడా? కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, బబులోను రాజు నెబుకద్నెజరు, ఆయన దగ్గర చాలా మంది సైన్యాధిపతులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, గారడి విద్య చేయగలిగిన శకునగాండ్రులు ఉన్నారు. ఇలా చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద వారు, బలమైన వారు. కానీ వాళ్ళెవ్వరికి ఇవ్వలేని ప్రాముఖ్యత, ఆధిక్యత సాదాసీదా అయినటువంటి సాధారణ వ్యక్తి అయినటువంటి దానియేలుకి
ఆ నెబుకద్నెజరు ఏం చేస్తున్నాడంటే కాళ్ళ మీద పడిపోయి కాళ్ళను ముద్దులు పెట్టేసుకుని నమస్కారం చేసి అతనికి వారి బబులోను రాజ్యంలో వారి దేవతలకి ఎలాగైతే అర్పణలు అర్పిస్తారో, ధూప నైవేద్య అర్పణలు అయితే ఇస్తారో, దానియేలు కూడా అలాగా అర్పణలు అర్పిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరిగింది అని అంటే మనం గడిచిన వారంలో చెప్పుకున్నాం. ఏం జరిగిందంటే ఆ నెబుకద్నెజరుకి ఒక కళ వస్తుంది అన్నమాట. ఆ కళకి భావాన్ని అతని దగ్గర ఉన్న వ్యక్తులు ఎవరు చెప్పలేకపోతారు. ఆ కళకు సంబంధించిన భావాన్ని మాంత్రికులు గాని, గారడి విద్య చేసేవారు గాని, శకును గాండ్రలు గాని చెప్పలేకపోతారు. కానీ ఒక సాధారణమైన వ్యక్తి దానియేలు అతనికి వచ్చిన కళను వినాలి. అతనికి వచ్చిన కళను, దాని భావాన్ని దానియేలు ఆ నెబుకద్నెజరుకి తెలియజేస్తాడు. అప్పుడు ఆ నెబుకద్నెజరు ఆశ్చర్యపడిపోయి ఆయన ఆనందానికి అవధులుండవు. ఇంతటి గొప్పవాడు, ఇంతటి మహాజ్ఞాని నా రాజ్యములో ఉండటం నేను ఎంతో ధన్యుడని ఆయన కాళ్ళ మీద పడ్డాడు. స్తోత్రం చెప్పాడు. ఇంత జ్ఞానం దానియేలుకి ఎలా వచ్చిందనంటే, దానియేలులో మనం గమనించవలసింది ఏంటంటే ఆయన ఉదయము సాయంకాలము తప్పక ప్రార్థన చేసేవాడు. స్తోత్రం చెప్పండి. తప్పక ప్రార్థన చేసేటువంటి ఆయన రాజుకు వచ్చినటువంటి కళకు భావాన్ని ఇట్టే చెప్పేయగలిగినటువంటి జ్ఞానం దేవుడు ఇచ్చేసాడు ఆయన. అందుచేత ఆ దానియేలు గారిని రాజు చూడండి ఏం చేశాడు, సన్మానించాడు. ఈరోజు నువ్వు ప్రార్థనా పరురాలు అయితే నీ స్థాయి ఎలా ఉంటుందనంటే దానియేలుని చూసుకోను ఒకసారి. నీ స్థితి ఎలా ఉంటుందంటే దానియేలుని చూసుకో ఒకసారి. నీకు ఎక్కడికి వెళ్ళినా గౌరవం దక్కుతుంది కానీ, ఎక్కడికి వెళ్ళినా నీకు పెద్దపేట వేస్తారు కానీ, ఎక్కడి నుంచున్నా నీకు ప్రత్యేకమైన స్థానం ఇస్తారు కానీ నిన్ను ఎవరు తృణీకరించరు. నువ్వు ప్రార్థనా పరుడు అయితే నీకు కలుగుతుంది, నువ్వు ప్రార్థనా పరురాలు అయితే నీకు కలుగుతుంది. ఒకవేళ నువ్వు ప్రార్థనా పరురాలు కాదనుకోండి, ఇదిగో నీ యొక్క పరిస్థితి దేవుడు ఊహించినట్టు కాకుండా, నీవు ఊహించినట్టు కాకుండా సాతాను ఊహించినట్టు జరుగుతుంది. స్తోత్రం చెప్పండి. గట్టిగా చేతులు ఎత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రెండో మాట చూడండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 28వ వచనం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 28వ వచనం. బెల్షాజరు ఆజ్ఞయ్యగా జాగ్రత్తగా వినండి, చూడాలి ఈ మాట. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 28వ వచనం. బెల్షాజరు ఆజ్ఞయ్యగా వారు దానియేలునకు, వినాలి ఈ మాట, బెల్షాజరు ఆజ్ఞయ్యగా వారు దానియేలుకు యోధారంగు వస్త్రము తొడిగించి దేవునికి స్తోత్రం కలుగును. ఈ మాట మీరు విన్నారా? నెబుకద్నెజరేమో దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించాడు. ఈ బెల్షాజరు ఎవరు అనుకున్నారు? నెబుకద్నెజరు యొక్క కుమారుడు. స్తోత్రం చెప్పండి. ఎవరో నెబుకద్నెజరు చనిపోయాడు, అతని కుమారుడైన బెల్షాజరు రాజు అయ్యాడు. ఈ రాజు దానియేలుకి ఏం చేయమంటున్నాడో, ఓదారంగు వస్త్రాన్ని, ఓదారంగు వస్త్రం అంటే ఆ రోజుల్లో రాజులు తొడిగేటువంటి వస్త్రం అన్నమాట. ఓదారంగు వస్త్రాన్ని తొడిగించి మెడకి బంగారపు అంటే రాజ్యరికానికి గుర్తు అన్నమాట అది పెట్టి ఇతనికి ప్రభుత్వం అంటే 3 అధికారుల్లో ఇతనికి ఫస్ట్ అధికారం అన్నమాట. రాజు తర్వాత వీళ్ళ యొక్క పర్మిషన్ కావాలి. అంతటి మహా అధికారం బెల్షాజరు దానియేలుకు ఇమ్మన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరికి ఇమ్మన్నాడు? దానియేలుకి. మొదట నెబుకద్నెజరు
దానియేలు మీద కాలు మీద పడ్డాడు. సరే, ఆయన తరం అయిపోయింది. అతని కుమారుడైన బెల్షస్సరు రాజయ్యాడు. ఇప్పుడు బెల్షస్సరు అంటున్నాడు, దానియేలు పిలవనంపండి, అతని ఉదారం వస్త్రం తొలగించండి, అతని మెడకు బంగారపు హారాన్ని వేయండి, అతనికి అధికారాన్ని ఇవ్వండి అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. అసలు ఏం జరిగింది అక్కడ అని అంటే, బెల్షస్సరు కొంతమందికి విందు చేయించి, ఎంతమందికి? కొంతమందికి విందు చేయించి, ఆ విందులో ఆ బెల్షస్సరు యొక్క భార్య అయినటువంటి రాణిలు, దాసీలు, వీళ్ళందరూ కూడా రాజులు, వీళ్ళందరూ కూడా విందు చేస్తున్నటువంటి ఆ సమయంలో వారికి ద్రాక్షారసం త్రాగటానికి పాత్రలు లేవు. ఆ పాత్రల గురించి వాళ్ళు ఏం చేశారంటే, తన తండ్రి యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి పాత్రలు, దేవుని మందిరంలో ఉన్న పాత్రలు, అంటే వాడుకునేటువంటి వస్తువులన్నీ దోచుకుని వచ్చేస్తే ఆ వస్తువులను బయటికి తీపించి, ఆ వస్తువులు దేవుని మందిరంలో వాడేటువంటి పాత్రలో ద్రాక్షారసం వేసుకుని, ఈ బెల్షస్సరు ప్రక్కన ఉన్నటువంటి ఆ విందుకి ఏర్పాటు చేయబడినటువంటి అతిథులందరూ ఆ పాత్రలో వేసుకుని ద్రాక్షారసం తాగుతున్నారు. స్తోత్రం చెప్పండి. అప్పుడు ఒక హస్తం బెల్షస్సరు కనపడుతుంది. ఒక హస్తం వచ్చి గోడ మీద రాసిందని, మెనే టేకిల్ ఓ పారసి. ఇది అసలు ఆ హస్తం ఎవరిదో, ఆ భాష ఏంటో బెల్షస్సరుకి అర్థం కావట్లా. బెల్షస్సరు దగ్గర ఉన్న అధికారులందరినీ పిలిచాడు, ఆ భాష చదవండి, దానికి అర్థం ఏంటో చెప్పండి అని కంగారు పడిపోతున్నాడు. కానీ ఎవరు చెప్పలేకపోతున్నారు. స్తోత్రం చెప్పండి. మీ తర్వాత చెప్తాను. అసలు దేవుని సన్నిధానంలో ఉన్న ఉపకరణములు, అంటే దేవుని సన్నిధానంలో ఉండేటువంటి దేన్నైనా కూడా మన సొంత స్వలాభానికి ఎప్పుడూ కూడా అసలు ముట్టుకోకూడదు. అట్లా ముట్టుకోకూడదు. చాలా దానివల్ల చాలా నష్టం ఉంది. సమయం వచ్చినప్పుడు మీకు చెప్తాను. స్తోత్రం కలిగి ఉంది. దేవుని సన్నిధానంలో నుంచి దొంగిలించుకుని వచ్చినటువంటి ఆ ఉపకరణాలన్నిటిలో ద్రాక్షారసం పోసుకుని ఈ బెల్షస్సరుతో ఉన్నటువంటి ఆ విందుకు హాజరైన వారందరూ, అధిపతులందరూ అందులో ద్రాక్షారసం వేసుకుని త్రాగుతుంటే, ఆకాశం నుండి ఒక హస్తం వచ్చి గోడ మీద మెనే టేకిల్ ఓ పారసి అని రాస్తుంది అనమాట. ఇప్పుడు బెల్షస్సరు రాజు కదా, అతనికి భయమేసేసి వాళ్ళందరినీ పిలువనంపించి, మంత్రుల్ని, సగునుగాండ్రుని, గారడి విద్య చేసే వాళ్ళు అందరిని పిలిపించి గోడ మీద వ్రాత ఏంటి అర్జెంట్ గా చెప్పండి, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని కంగారు పడిపోతుంటే వాళ్ళందరూ వచ్చి తెల్లమోకాలు వేసారు. ఇదేంటో మాకు అర్థం కావట్లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ విషయంలో కంగారు పడిపోతుంటే బెల్షస్సరు భార్య అయినటువంటి రాణి గారు వచ్చి, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు, నీ తండ్రి కాలంలో ఒకడు ఉన్నాడు, దైవాత్మ కలిగినటువంటి పరిశుద్ధుడైనటువంటి ఒక ఆయన ఉన్నాడు, అతడు మన రాజ్యంలో ఉన్నాడు, అతడు పిలవనప్పుడు అంటే దానియేలు వచ్చి ఆ రాతకు సంబంధించిన విషయం ఆ రాజుకి తెలియజెప్తాడు. దేవుడు నీ పరిపాలన చూశాడు, అంత మాత్రమే కాకుండా నువ్వు చేసిన ఈ నీచమైన పని కూడా చూశాడు, నిన్ను నీ పరిపాలన నుంచి దేవుడు తొలగించబోతున్నాడు, ఇక్కడతో నీ పని అయిపోయిందని వర్తమానం చెప్తాడు. స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆ బెల్షస్సరు భయపడిపోయి, ఇంత జ్ఞానం నీకు ఎలా వచ్చింది రాయ అని ఆ దానియేలుని సన్మానిస్తాడు. దేవునికి మహిమ కలుగును. ఇంకేమర్థం అవుతుంది తెలుసా? బెల్షస్సరు తండ్రి దానియేలుని సన్మానించాడు. బెల్షస్సరు బెల్షస్సరు తండ్రి నెబుకద్నెజరు దానియేలుని సన్మానించాడు. నెబుకద్నెజరు కుమారుడు బెల్షస్సరు కూడా దానియేలుని సన్మానించాడు. స్తోత్రం చెప్పండి. బెల్షస్సరు చూడండి, ఎప్పుడైతే దానియేలు ఈ వర్తమానం తెచ్చాడో ఆ రాత్రే చచ్చిపోయాడు. బెల్షస్సరు తర్వాత మాదీల రాజుగు దర్యావేషు సింహాసనం ఎక్కాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన అన్న విషయం చూడండి ఒకసారి. 6వ అధ్యాయము 2-3 విషయాలు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 2-3 విషయాలు. చూడండి, దర్యావేషు ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. నెబుకద్నెజరు అయిపోయాడు, బెల్షస్సరు అయిపోయాడు. బెల్షస్సరు తర్వాత మాదీల రాజుకు దర్యావేషు పరిపాలన చేయటం ప్రారంభించాడు. ప్రారంభించిన ఆ మొదటి దినాల్లో దర్యావేషు తీసుకున్న నిర్ణయం ఏంటో అన్నటువంటి మాట ఏంటో తెలుసా? చదువు.
వారి పైన ముగ్గురిని ప్రధానులుగా నియమించాను. ఆ ముగ్గురిలో దానియేలు చాలా ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండా ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పజెప్పవాలని ఆజ్ఞ ఇచ్చాను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోను అధిపతుల్లోను దేవునికి మహిమ కలుగును గాక. ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవాలని దేవునికి మహిమ కలుగును గాక. చాలా ముఖ్యం. నేను ఏం జ్ఞాపకం చేస్తున్నాను మీకంటే, నెబుకద్నెజరు కాలంలో దానియేలు గుర్తింపబడ్డాడు. తన కుమారుడైన బెల్షస్సరు కాలంలో దానియేలు గుర్తింపబడ్డాడు. మాదీల రాజు దర్యావేషు కాలంలో కూడా దానియేలు గుర్తించబడ్డాడు. ప్రభుత్వాలు మారిపోయినాయి, స్తోత్రం చెప్పండి. రాజులు మారిపోయారు, స్తోత్రం చెప్పండి. కానీ దానియేలుకు వచ్చినటువంటి ప్రత్యేకత, ప్రాముఖ్యత, దానియేలుకు వచ్చినటువంటి ఆ యొక్క గౌరవ ప్రఖ్యాతులు మాత్రం తరగలేదు, స్తోత్రం చెప్పండి. ఏం జరగలేదు, తరగనే సంవత్సరం పెరిగిపోతుంది ఆయనకి ఖ్యాతి. నెబుకద్నెజరు చనిపోయాడు, బెల్షస్సరు చనిపోయాడు, దర్యావేషు ఎక్కాడు. అయినప్పటికీ దానియేలుకు వచ్చేటువంటి ఖ్యాతి మాత్రం ఆగట్ల, పేరు ప్రఖ్యాతులు మాత్రం ఆగట్ల. రాజు కంటే గొప్పోడా, నెబుకద్నెజరు కంటే గొప్పోడా, బెల్షస్సరు కంటే గొప్పోడా, దర్యావేషు కంటే గొప్పోడా అంటే మనం గొప్పోడేనే చెప్పుకోవాలి. పరిశుద్ధ గ్రంథం గొప్పవాడని చెప్తుంది. ఎలా గొప్పవాడయ్యాడు, ఏముంది ఆయన దగ్గర అంటే, ఆయన దగ్గర ఏమీ లేదు, ఆయన ఒక బానిస. కానీ సర్వసృష్టికి అధికారి అయినటువంటి, సర్వసృష్టి సృష్టించినటువంటి దేవుని దగ్గర ప్రతిదినం మోకరించేవాడు. ఏం చేసేవాడు, ప్రతిదినం ఉదయం సాయంకాలం మోకరిస్తానే ఉండేవాడు. ఈ రాత్రి మీరు జాగ్రత్తగా గమనిస్తే, నీవు పేరు ప్రఖ్యాత కలిగినటువంటి వ్యక్తిగా, లేక నీవు పేరు ప్రఖ్యాత కలిగినటువంటి కుమార్తెగా నీవు ఉండాలంటే మనం చేయవలసింది ఒకటే, మన దేవుని ఎదుట మనం మోకరించి ప్రార్థన చేస్తే, మీరు ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, ఎలాంటి మరి ఆ సమస్యలోనూ ఉన్నా, ఎలాంటి బలహీనతలో ఉన్నా, నిన్ను గొప్ప చేయటానికి దేవుడు సిద్ధము, స్తోత్రం చెప్పండి. నిన్ను మహిమపరచడానికి దేవుడు సిద్ధం, నిన్ను ఎత్తుకోవడానికి దేవుడు సిద్ధం, నిన్ను ఊరేగించడానికి దేవుడు సిద్ధం. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేసేవారిగా ఉండండి. పరిస్థితులు అల్లకొల్లమైపోయినా జాగ్రత్తగా వినాలి. ఎన్ని రోగాలు వ్యాపిస్తున్నా, ఎన్ని బాధలు వస్తున్నా, ఎంత కరువు ఏర్పడినా నువ్వు మాత్రం కదల్చబడవు, అస్సలు జరగదండి. ఎందుకో తెలుసా, నీకు దేవునికి అనుసంధానమైనటువంటి ప్రార్థన నీలో ఉంది కాబట్టి. స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. వినండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. మీరు నాతో అంటు కట్టబడి ఉంటేనే గాని మీరు ఫలించరు. ఏం చేయాలంట? ఫలించరు. మనం ఎవరితో అంటు కట్టుబడి ఉండాలి? దేవుడితో అంటు కట్టుబడి ఉండాలి. దానియేలు ఎంత బాధ అయినా, దానియేలు బాధ లేదా అంటే బోల్డని బాధలైనాయి. ఒకసారి నెబుకద్నెజరు ఆజ్ఞ జారీ చేశాడు, మన రాజ్యంలో ఉన్న వారందరినీ మొత్తం లేపేయండి. అక్కడ ప్రార్థన చేశాడు దానియేలు, తప్పించబడ్డాడు. ఇంకొకసారి సింహాల బోన్లు వేసారు దానియేలు, ప్రార్థన చేశాడు దానియేలు, తప్పించబడ్డాడు దానియేలు. స్తోత్రం చెప్పండి. ఎన్ని శ్రమలో దానియేలుకి, కానీ దానియేలు వంగలేదు, లొంగలేదు, పడిపోలేదు, పారిపోలేదు, కృంగిపోలేదు. నేను అంటాను, ఈ రాత్రి నీవు దేవుని బిడ్డవు, దేవుని కుమారుడు కుమార్తె అయితే
నీవు ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టాలని ఆయన ఉద్దేశించినప్పుడు నీవు పరిగెత్తకుండా, నీవు కంగారు పడకుండా దేవుని సముఖంలో ప్రార్థనా పరురాలు అయి ఉంటే నీకెన్ని బాధలు వచ్చినా దేవుడు తీసేస్తాడు. పరిస్థితులు అల్లకొల్లమైపోయినా సరే, సారేపతని ఊరిలో చూడండి, ఆ ప్రాంతం అంతా కరువు విలయతాండవం చేసేస్తుంది. కానీ ఆమె కుటుంబం మాత్రం ఇదిగో సంతృప్తిగా తిని కరువు దినాలన్నీ కూడా గడిపే స్తోత్రం చేస్తాను. ఈరోజు మీరు దేవుని మాట వింటే గనక, అది మీకు ఇష్టమై ఆ మాట లోనికి వెళ్తే గనక, మీ స్థితిని, మీ స్థాయిని, మీకున్నటువంటి పరిస్థితులను మార్చేటువంటి దేవుని యొద్ద నువ్వు మోకరించి ప్రార్థన చేయగల మనసు నీకు పుడుతుంది. ఆ మనసు నీకు ఎప్పుడైతే పుట్టిందో దేవునికి వెంటనే ఇష్టరాలు అయిపోతావు. నీ స్థాయిని దేవుడు చూడండి అందరితో సమానంగా పెట్టాలనుకోడు, నిన్ను లోకానికి వెలుగుగా చేస్తాడు. స్తోత్రం చెప్పాడు. లోకమంతటికి నేను వెలుగుగా చేస్తాడు. దేవుడు అంటాడు, మీరు వెలిగింపబడిన దీపాలు. ఏంటి మనం? వెలిగింపబడిన దీపాలు. దీపం ఎవరికి అని అంటే, చీకటిలో నడిచే వారికి దీపం అవసరం. వారికి వెలుగు చూపించాలి. వెలుగు చూపిస్తేనే కానీ వారు నడవలేరు. ఈరోజు చాలా మంది చీకట్లో ఉన్నారు. చీకటనే వ్యసనం, చీకటనే పాపం, చీకటనే చూడండి ఉద్రేకమైనటువంటి నిర్ణయాలు తీసేసుకుని జీవితాలు పాడు చేసుకుంటున్నారు. వాళ్ళకే మనల్ని దీపాలుగా చేయాలనుకున్నాడు. దేవునికి మహిమ కలుగుతున్నాడు. కాబట్టి 3 విషయాలు చెప్పాను. 3 రాజులు ఆ రాజ్యాన్ని ఏలినా, ఆ ప్రభుత్వాలు మారినా, దానియేలు ఖ్యాతి అంతకంతకు పెరిగిందే గాని తరగలేదు. కారణం ఏంటంటే దానియేలు గొప్ప ప్రార్థనా పరుడు. ఈరోజు నీవు నీ కుటుంబం ప్రార్థనా పరులై ఉంటే నీ కుటుంబంలో వచ్చే నష్టమేమి, కష్టమేమి, బాధేమి, బలహీనత ఏమి, నీకు ఎంతైతే పేరు ప్రతిష్టలు ఉన్నాయో వాటికి రెట్టింపు. నువ్వు సంపాదించుకోవాలనుకున్నావో దానికి రెట్టింపు. నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో దానికి రెట్టింపు. యోబు పోగొట్టుకున్నది 1 వంతు అయితే దేవుడు ఇచ్చింది 2 అంతలు. ఈరోజు మనం 1 ఆలోచన చేస్తే దేవుడు 2 ఆలోచిస్తాడు. మనకు స్తోత్రం చెప్పాడు. జీవితాన్ని ప్రభువుకి ఇచ్చుకో, నీ మనసును ప్రభువుకి ఇచ్చుకో, సమయాన్ని ప్రభువుకి ఇచ్చుకో. అందరిలా ఉండకో, అందరిలాగా భక్తి చేయాలని ఆలోచన చేయకు. నీవు నీ హృదయంలో నుండి వచ్చేటువంటి భక్తి చేయటానికి నువ్వు సిద్ధపడు. వాళ్ళతో పోల్చుకోకు. నీ భక్తి బలహీనమైపోతుంది. నీ హృదయంలో దేవుడు పెట్టిన భారాన్ని బట్టి నువ్వు దేవునికి కనపడు. దేవుని పరిచర్యలో నువ్వు ఉండు. దేవుడు నీ స్థాయి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళను గాక.